హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజున వచ్చేసి మనమైతే భద్రాద్రి కొత్తగూడెం మనుగురైతే రావడం అయితే జరిగిందండి. ఒక్కసారి మీరైతే మీ మిరపకాయలు అయితే చూసుకోవచ్చు ఏ విధంగా అవుతుందో. ఇవి వచ్చేసి లావు రకాలండి 341 వెరైటీ వచ్చేసి ఇప్పటికే రైతు వచ్చేసి 2 కోతలు అయితే మార్కెట్కి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు చూస్తుంది 3వ కోత వచ్చేసి ఆల్రెడీ పండింది, 4వ కోత కూడా అయితే రెడీ అయితే అవుతుందండి. ఒక్కసారి మనమైతే ఈ వెరైటీ అండి, అలాగే ఈ వెరైటీ వచ్చేసి ఏ విధంగా పెట్టుబడి చేస్తే ఏ విధంగా వచ్చింది మనమైతే రైతుని అడిగి ఒక్కసారి అయితే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. నా పేరేంటన్నా? జాడి సంజీవ, తాటిగూడెం, కరగూడెం మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. అన్న, మీరు పెంచుకున్న వెరైటీ ఏందన్న? సలారి 3441 DCC కంపెనీ వాళ్ళది. DCS కంపెనీ వాళ్ళది సలార్ 3441 వెరైటీ వేసుకున్నారు. అయితే మీరు మిరప తోట ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఈ సంవత్సరం? 2.5 ఎకరాలు సాగు చేశారు. సో 2.5 వెరైటీ ఇదే ఒకటేనా వేరేది ఉందా? లేదండి, ఒకటే వేసుకున్నాం. ఇది ఒకటే వేసుకున్నారు. ఎన్ని ప్యాకెట్ పడుతుందన్న ఎకరానికి? ఎకరానికి వచ్చి 12 పడతాయండి. 12 నుంచి 15 ప్యాకెట్లు నీకు సావుల వరకు బ్రహ్మాండంగా సరిపోద్ది. చావు చెట్లు కూడా మన దీంట్లోనే సరిపోతుంది. అంటే మీరు ఒక 30 ప్యాకెట్ల పైన తీసుకున్నారా? అవునండి, 30 కదండి, ఎక్కువ తీసుకున్నాం. 40 దాకా తీసుకున్నాం. 40 ప్యాకెట్ తీసుకున్నారు. అయితే మీరు నారు వచ్చేసి ఏ విధంగా పోసుకుంటారన్నా? నర్సరీలో ఇస్తారా? లేదండి, మేము ఇంటి దగ్గరే పోసుకుంటాం. మామూలుగా బోధులు కట్టుకొని మొక్కలు నూడుకొని వేసుకుంటాం అండి. మీరే చేసుకుంటారు అంటే నారు కూడా మీరే రెడీ చేస్తారు? సో మొక్క వచ్చేసి నారు ఎన్ని రోజుల తర్వాత వేస్తారన్న మీరు? 45 రోజులు 50 రోజుల మధ్యలో వేసుకున్నాం. 45 నుంచి 50 రోజులు నారు వచ్చిన తర్వాత మీరు వేసుకున్నాం. మరి బెల్ట్ ఏదైతే ఉందో ఇది రెడీ చేసుకుంటాం. మంచిగా తోట ఇది. అవును. అయితే ఇప్పుడు మంచింగ్ మీద వేసుకోవాలా, నార్మల్ గా పేపర్ లేకుండా వేసుకోవచ్చు? నార్మల్ వేసుకోవచ్చు, మల్చింగ్ వేసుకోవచ్చు, 2 విధాలు వేసుకోవచ్చు. 2 విధాలు వేసుకోవచ్చు. అయితే మంచింగ్ వేసుకోవడం వల్ల మనకి ఉపయోగాలు ఉన్నాయన్న? అవునండి, మల్చింగ్ వల్ల మనం ఇచ్చే మందు డైరెక్ట్ ఏరుకు దగ్గర తీసుకుంటది. మందు ఎక్కియడం అయినా కొట్టడం కూడా బాగానే ఉంటుంది. ప్రతి ఒక్కటి నీరు కూడా దగ్గర వేస్ట్ కాకుండా, మందు ఇచ్చిన మందు వేస్ట్ కాకుండా తీసుకుంటుందండి. అదే ఏ న్యూట్రియన్స్ లోన్ మన డ్రిప్ నుంచి వెళ్ళించుకున్నా కానీ బరాబరి అక్కడ మొక్క దగ్గర ఏరు దగ్గర తీసుకుంటుంది. ఒకవేళ నీళ్ళు తక్కువ ఉన్నా సరే ఈ విధంగా చేసుకుంటే పర్వాలేదండి. డ్రిప్ సిస్టమ్ తో మనకి పర్లేదు, బాగానే ఉంటుంది. అయితే ఈ వెరైటీకి వచ్చేసి నల్లి ఏమైనా వస్తుందన్న? లేదండి, నల్లి ఏం లేదు, ఏ మాత్రం లేదు. అసలు నల్లి అనేది పక్కన బట్టి వేరే దాంట్లో మన దాంట్లో అసలు నల్లి అనేది లేదు. విల్టు సమస్య విల్టు కూడా ఏం లేదండి. అయితే సుమారుగా వచ్చేసి మీరు మొదటి నుంచి తోట వేసిన నుంచి ఇప్పుడు దాకా ఎన్ని స్ప్రేయింగ్ చేసి ఉంటారు? పైన స్ప్రేయింగ్ లో మ్యాక్సిమం ఒక 30 నుంచి 35 మధ్యలో చేసి ఉంటాం. సుమారుగా 30 నుంచి 35 స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగింది. మార్కెట్ కి ఫస్ట్ కొత్త తీసుకెళ్ళినప్పుడు ఎన్ని క్వింటాలు వచ్చింది? ఫస్ట్ వచ్చినప్పుడు 27 క్వింటాలు మేల్కాయ వచ్చిందండి. ఒక 90 క్వింటాలు తాలు వచ్చింది. 2.5 ఎకరాల మీద 90 క్వింటాలు మాత్రమే తాలు వచ్చిందండి. 90 కేజీలు మాత్రం. 90 కేజీలు మాత్రం తాలు వచ్చింది. 27 క్వింటాలు మేలు వచ్చేసింది. మంచిగా వచ్చింది. అయితే రేటు ఏ విధంగా పడుతుంది? రేటు జెండాపట్ట పడ్డదండి. ఆ రోజు మేము పోయిన రోజు ఏ రోజు జెండా పట్టుంటో అదే రోజు సేమ్ జెండాపట్ట అది అంతే పడ్డది. మామూలుగా ఎంత పడ్డది? ఆ రోజు 22,500 పడ్డదండి. ఫస్ట్ టైం 22,500 వచ్చింది. అంటే తేజ మిరపకాయ కంటే ఇది డిమాండ్ గా ఉంది. డిమాండ్ ఉంది ఈ సంవత్సరం తేజ చూసాం 19,000 ఉంది. ఇది వచ్చేసి 20,000 పైన 22,500 పడ్డదండి. అయితే సెకండ్ కాపు ఎన్ని క్వింటాలు వచ్చిందని మీకు? సెకండ్ కాపు వచ్చి 37 క్వింటాలు వచ్చిందండి. నిన్ననే అమ్ముకోవచ్చా? నిన్ననే. ఇది నిన్న మార్చి 23వ తారీఖు అమ్మారు? నిన్ననే అమ్ముకున్నాం. ఎక్కడ మార్కెట్? వరంగల్ మార్కెట్. ధర ఎంత పలికిందన్న? నిన్న 20,500 ఉంది, అంతే పడ్డది. సేమ్ 20,500. అయితే ఈ విత్తనం వేసుకున్న తర్వాత మీకు దిగుబడి విషయంలో ఎలా అనిపించింది? దిగుబడి మ్యాక్సిమం 2 ఎకరాల మీద నాకు టోటల్గా వచ్చి 100 క్వింటాలు ఈజీగా వచ్చేస్తుందండి. ఫస్ట్ రౌండ్ 2వ రౌండ్కు 65 క్వింటాలు వచ్చేసింది. ఇప్పుడే 65 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు ఒక 4 లేకపోతే 5 క్వింటాలు ఉంటుందండి. ఇప్పుడు పండుగ ఇది పండిన కాయ కింద ఉంది, ఆల్రెడీ కింద ఉంది. ఒకసారి చూసుకోవచ్చు రైతన్నలు. మనకైతే అక్కడ ఇక్కడ వచ్చేసి పండిన కాయలు అయితే ఉన్నాయి. అయితే పచ్చికాయలు కూడా ఈసారి ఎక్కువ అయితే కనిపిస్తున్నాయి. అంటే మళ్ళీ ఫస్ట్ సారి ఎట్లుందో ఈక్వల్ గా అదే ప్రకారం ఉంది మళ్ళీ ఇప్పుడు. అయితే కాయ సైజ్ ఎలా ఉందన్న? మరి సైజు సేమ్ నీకు ఫస్ట్ స్టార్టింగ్ లో ఎట్లా ఉందో సైజు కాయ, ఇప్పుడు కూడా ఈ 4వ-4వ ఇడత కూడా సేమ్ అట్లా ఈక్వల్ గా ఉంది. అయితే ఇప్పుడు వచ్చేసి ఈ కాయలు వచ్చేసి మంచిగా బరువు కూడా వస్తుందా? మరి బరువు మంచిగా వస్తుందండి. నేను మాక్సిమం నిన్న తీసుకెళ్ళినాయి 30 క్వింటాలు ఈజీగా అయితే అనుకున్నా. 7 క్వింటాలు పెరిగిందండి. 37 క్వింటాలు వచ్చింది. 37 క్వింటాలు అంటే 7 క్వింటాలు పెరిగితే 1,40,000 రూపాయలు పెరిగిందండి. అంటే మీరు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ బెటర్ అయిందండి అసలు. సో బెటర్ గా అయితే. అయితే సుమారుగా దీనికి ఎకరానికి పెట్టుబడి ఎంత అవ్వచ్చన్న ఈ 341 వెరైటీకి? పెట్టుబడి అంటే మాక్సిమం పెట్టుకోవడం దాన్ని బట్టి ఉంటుంది అన్న. అంటే ఒక ₹1,00,000 ఈజీగా వచ్చేస్తుందండి. ₹1,00,000 అయితే ఈజీగా అయితే వస్తుంది. మనం ఎంత పెడితే అంత మనకి దిగుబడి వస్తుంది. అయితే ఇప్పుడు మార్చి 24వ తారీఖు వచ్చినా సరే తోట ఎంత గ్రీనిష్ గా ఉందంటే ఈ వెరైటీ ఇలా ఉంటుందా? అన్ని వెరైటీలే ఉంటాయి? ఈ వెరైటీ బాగుందండి. ఇప్పుడు నా పక్కన పట్టిన తోట కూడా అంత గ్రీనిష్ గా లేదు, అంత లేదు. అయితే ఇప్పుడు వచ్చింది కదన్న, ఉండడంతో పాటు కాప్ సెట్టింగ్ కూడా ఈ 4వ విడత పక్కన పెట్టిన 341 941 మీద 100% బెటర్ అండి. అంత కాపు దగ్గర చిక్కగా వచ్చింది. కాయ మళ్ళీ ఫస్ట్ రకం ఎట్లుందో అట్లా ఆ విధంగా వచ్చింది.
అయితే ఇప్పుడు పూతలు వస్తున్నాయి కదా, మళ్ళీ ఈ పిందెలు అయితే ఎండకి అయితే అండి, ఎందుకంటే ఇప్పుడే ఎండలు మార్చి నెలలో చాలా అయిద్దండి. ఇప్పుడు పడ్డ పింద అసలు మిస్ కాదు ఇక. మిస్ అవ్వదు. అది ఇంకా జనవరిలో ఆ టైంలో పడ్డది పూత మబ్బులకి ఏం రాలిపోద్ది, కానీ ఇప్పుడు వచ్చిన పూత వచ్చి అసలు మిస్ అనేది ఉండదు. పూత వచ్చిందంటే ఈజీగా నీకు కాయ అయిపోద్ది. అయితే కింద ఎరువులు ఇప్పుడు దాకా ఎక్కిస్తున్నారు, మరి ఇక ఆఫ్ చేసామండి ఎరువులు కూడా. ఎరువులు ఆఫ్ చేశారు. పైన స్ప్రేయింగ్లు మొన్న కూడా ఒక రౌండ్ చేసాం. మొన్న ఒక రౌండ్ చేశారు. అయితే దీనికి ఒక వారానికి ఒకసారి చేసుకుంటే సరిపోతుందా, 5 రోజులు ఒకసారి చేయాలి? లేదు, వారం రోజులకు ఒకసారి చేసుకోవచ్చు, మరి అంత దగ్గర ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇలా ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు మా ఖమ్మం కావచ్చు, ఖమ్మం సైడ్ లో వచ్చేసి రైతులు ఏం చేస్తారంటే ఓన్లీ తేజ మిరపకాయలు సన్నలే పెడతారు, లావులు అయితే పెట్టరు. అన్ని చోట్ల కాస్తుందా ఈ వెరైటీ? అన్ని ఏరియాలకు వస్తుందండి, అన్ని నెలలు, ప్రతి ఒక్క నెల కాస్తుంది. రేగల్లో అయితే ఇంకా మాది ఇప్పుడు చౌక నెలే, ఇంకా రేగడి అయితే బ్రహ్మాండంగా వస్తుంది. నల్ల రేగడి అయితే ఇంకా బాగుంటుంది. నల్ల రేగడి బ్రహ్మాండంగా వస్తుంది. అంటే దీనికి పదును ఎక్కువ ఉంటే ఇంకా మంచిగా బాగుంటదండి. అవును, సో పదును ఎక్కువ ఉండాలి దీనికి. అవును, నీకెంత నీరితే అంత తీసుకుంటే సాగు అనేది ఉండదు చెట్టు. వెరైటీ రైతులు వేసుకోవచ్చు, బరాబరి చేసుకోవచ్చు అండి. నీకు మంచిగా చేసుకుంటే 40 క్వింటాలు తగ్గదు ఎకరానికి. 40 క్వింటాలు అయితే ఇప్పుడు ఆల్రెడీ నాకు అయిపోయిందండి, 30 చొప్పున అయిపోయినట్టే. మీకు 30 చొప్పున ఆల్రెడీ వచ్చింది, ఇంకా కాపు ఉంది. అవునవును, ఇంకా స్ప్రే చేస్తే ఇంకా వస్తాయి మనకి. అవునండి. సో ఇదండి ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు 341 వెరైటీ గురించి సలార్ ఏదైతే ఉందో DCS కంపెనీ నుంచి అదైతే చూపించడం అయితే జరిగిందండి. ఆల్రెడీ రైతు వచ్చేసి మార్కెట్లో ఎకరానికి 30 క్వింటాలు అయితే అమ్ముకోవడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది. సో ఇంకొక 2 కటింగ్లు అయితే వస్తాయి. దాంతోపాటు ఈ ఏదైతే వెరైటీ అయితే ఉందో ఇంకా మనకి నీళ్ళు కడుతుంటే, ఇంకా స్ప్రే చేస్తుంటే ఇంకా దిగుబడి వస్తుందని మనకైతే డీలర్ గారు చెప్పడం అయితే జరిగింది. ఇంకా బ్రహ్మాండంగా ఇంకా 4 5 ఎడతా మంచిగా కోసుకోవచ్చు. ఫెన్సింగ్ ఉండి ఎడ్లు ప్రాబ్లం ఏం లేకుండా ఉండాలి. ఇప్పుడు మీరు వదిలేసింది దేనికి? ఓన్లీ ఎడ్లు వదిలిపెడతారు. ఆ టైంలో మనకు ఇబ్బంది అయింది కదా, గేదెలు వచ్చిందంటే గేదెలు పెడతారు. దానివల్ల కాపలు ఉండాలి, గేదెలు మొత్తం వస్తాయి అన్నది భయం. దానికోసం వదులుతున్నారు. దానికోసం ఇంకా మందులు కొడతారు, లేకపోతే మందులు కొట్టుకుంటే మంది ఎక్కించుకుంటే అదే స్థితి వస్తూనే ఉంటుంది, ఇంకా కాస్తూనే ఉంటుంది. ఈ ఎడ్ల ప్రాబ్లం లేకపోతే నాకు ఫస్ట్ టైం కన్నా ఇప్పుడు ఇగురు, గ్రోతింగ్, హైట్ మంచిగా పెరగడం ఇప్పుడే 4th కటింగ్ ఇంత బాగుందండి. అన్న చెప్పిండు నీకు 4th కటింగ్ వరకు మ్యాక్సిమం ఈ హైట్ వస్తుంది అన్నారు. సేమ్ అన్న చెప్పినట్టు వచ్చింది. హైట్ వచ్చింది, కాపు కూడా అంతే వచ్చింది. 5 ఫీట్లు వచ్చింది, మొత్తం బుట్ట కట్టుకుంది. అయితే మొక్కలు మాత్రం ఒక్కొక్కటే పెట్టుకున్నారు అనుకుంటా. అవునండి, ఒక్కొక్కటే పెట్టుకున్నారు. అవును. సో ఈ బెడ్ వచ్చేసి ఈ మామూలు ఎకరానికి అడగడం మర్చిపోయి, ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి అన్న ఇవి? దీనికి వచ్చి 20,000 మొక్క ఈజీగా పట్టిద్దండి ఎకరానికి. అంతే, ఎకరానికి 20,000 మొక్కలు పడతాయి. సో అంటే బెడ్ కి 2 అవతల పక్క యువతల పక్క వేసుకున్నారు. వీళ్ళు పేపర్ తీసుకునే సైజ్ ని బట్టి ఉంటదండి. 12, 14 తీసుకుంటే 12, 16, 12, 18 అట్లా ఉంటుంది. ఆ సైజ్ ని బట్టి హోల్స్. ఇప్పుడు మేము తీసుకునేది అయితే ఆ ప్రకారం 20,000 మొక్క ఈజీగా పట్టింది. ఓకే. సో ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్. చెట్టు బాగా పెరిగింది, ఇంకా కాపు బాగా వచ్చింది. ఇంకా గ్యాప్ ఉంటే ఇంకా బుట్ట కడుతుంది. కాకపోతే ఈ నేల ఫస్ట్ టైం మా చేను ఎదగలేదని చాలా మంది అనుకున్నారు. ఆ బుట్ట కాపే దాని కింద పడ్డ కాపే ఇప్పుడు ఈ 260 క్వింటాలు దిగిందే దానికి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మీకైతే ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు అయితే చూసుకోవచ్చు, మంచిగా అయితే కాసింది. ఆల్రెడీ మన ఛానల్లో 341 వెరైటీ గురించి మనుగూరులో ఒక వీడియో తీశాను కదా. సో సెకండ్ వీడియో అయితే మీకైతే చూపించడం అయితే ఈ రోజు అయితే జరిగిందండి. కొత్తగా చూస్తున్న రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.